భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో మాట్లాడుతూ అనేకమైనటువంటి ధర్మములు, అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మములను ఇన్నిటినో చెప్పారు. తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల ఉండవలసినటువంటి భక్తిని గురించి మాట్లాడిన తరువాత సత్యమును గురించి మాట్లాడుతున్నారు. పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులలో వాక్కు ఎవ్వరికి ఇవ్వలేదు. మాట్లాడగలిగినటువంటి శక్తిని ఒక్క మనుష్యుడికి మాత్రమే అనుగ్రహించారు. ఆ అనుగ్రహము చాలా చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలము మాటల చేతనే మనిషి తరించిపోవచ్చు. నిరంతరము భగవన్నామం పలికేటటువంటి వాడు ఎవరుంటాడో వాడు సమస్త పాపములను భంజించుకుని పరమేశ్వరుణ్ణి చేరగలడు. అందుకన నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనం ఎంతో గొప్పది. కానీ భగవంతుడిచ్చినటువంటి వాక్కు మీద భగవంతుడే అనేక నియమములను పెట్టాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని చెప్తున్నటువంటి వాక్ సంబంధమైనటువంటి నియమాలు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి, అనృతంబు మీటి పాతకము, తద్విశేషంబు కలదు చెప్పెద, ఉరునర్ధంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతం బాడుట పాపంబు, బొంకులు పలికి అట్టివారి హింసించుట వరధర్మము. ఇది ఒక్కడేలా భూతములకు హితము సేయు బొంకులెల్లనూ ధర్మములు, భూతబాధకంబులకు నిక్కములు పాతకములు. వినుము భూతముల దుష్ట శిష్టత్వములు, వివేక సూక్ష్మతా విద్యములు వాని చూడవలయు. భీష్మాచార్యుల వారు సత్యమునే పలుకుట అన్న మాట గురించి అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను ధర్మరాజు గారితో మాట్లాడుతున్నారు. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. మాట్లాడేటప్పుడు అత్యంత ప్రాధాన్యత దేనికి అంటే సత్యమును పలకడానికే. మనిషికి వాక్కు ఇచ్చింది సత్యవ్రతమును పాటించుట కొరకు. మనిషి నిజం చెప్పడం మాత్రమే అలవాటు చేసుకోవాలి తప్ప అంతకన్నా ఇక ఏదీ ప్రాధాన్యతాక్రమంలోకి రాదు. మాట్లాడేటప్పుడు సత్యాన్ని మాట్లాడడమే అత్యంత ప్రధానం. సత్యం మాట్లాడడానికి పెద్ద నేపథ్యం లేకపోతే ఇవాళ సత్యం మాట్లాడడానికి నేను ఏం చెయ్యాలి అని ప్రయత్నం ఉండవు. అది ఆ రుజువర్తనం అనేటటువంటిది అలవాటైతే ఏది మాట్లాడుతున్నా సత్యం మాట్లాడడం అనేటటువంటిది అలవాటుగా వచ్చేస్తుంది. సత్య భాషణ నియమము నెరపినాడు అంటారు అజామిళోపాఖ్యానంలో పోతన గారు. అది ఒక నియమంగా పెట్టుకున్నటువంటి పెద్దలు నోరు విప్పి మాట్లాడితే సత్యమును తప్ప అసత్యమును మాట్లాడరు. అయితే భీష్మాచార్యుల వారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే శాస్త్రం ఏం మాట్లాడిందో, పెద్దలు ఏం మాట్లాడారో దాన్ని అనుసరించి మాట్లాడాలి తప్ప దానికి భిన్నంగా మన చిత్తం వచ్చినట్టుగా మాట్లాడి ఇతరులకు వేరు రకంగా విషయాలు అర్థమయ్యేట్టు మాట్లాడే అధికారం మనకు ఉండదు. భీష్ముడు వంటి మహాపురుషులు ఏది చెప్పారో, శ్రీకృష్ణ పరమాత్మ వంటి వారు భీష్ముడి వాక్కు వేదతుల్యము అన్నప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో అదే చాలా ప్రధానమైనది అని లోకానికి చెప్పవలసి ఉంటుంది. సత్యంబు పలుకుట సర్వధర్మములకు మిక్కిలి. అన్ని ధర్మముల కన్నా మనుష్యుడికి ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే సత్యభాషణమే, సత్యమును మాట్లాడుట. అనృతంబు మీటి పాతకము, అబద్ధమాడడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప పాపం. తద్విశేషంబు కలదు చెప్పేదా. అయితే సత్యమును మాట్లాడు అని అన్నప్పుడు అసలు ఏది సత్యము, సత్యమును పలుకుట అన్న మాట వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సత్యం చెప్పాలి. ఒరునర్ధంబు ప్రాణంబు అపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఇతరుల యొక్క ప్రాణములు తీసేద్దాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్నంతటినీ కూడా అపహరిద్దాం అనేటటువంటి పాపపు ఉద్దేశ్యంతో ఉన్న వాళ్ళతో సత్యం మాట్లాడితే అబద్ధం అవుతుంది. ఎందుకని అంటే గతంలోనే భీష్ముడు ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక ఆశ్రమానికి దొంగలు తరుముతుంటే వచ్చినటువంటి అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలు తలదాచుకుంటే అక్కడ ఉన్న వ్యక్తి
ఆ దొంగలు వచ్చి ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా అని అడిగితే సత్యం పలుకుతున్నాను కదా అని, ఇదిగో అక్కడ ఆయన దాక్కున్నాడు, ఇక్కడ ఈయన దాక్కున్నాడని చెప్పాడు. దొంగలు వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు ఈయనకి కూడా పాపంలో భాగం వచ్చింది. సత్యం పలకడం కాదు, ఎప్పుడు సత్యం అవుతుంది అంటే ఒక్కొక్కసారి అబద్ధమాడినా కూడా సత్యం అవుతుంది. అది తెలుసుకుని ఉండాలి సుమా అంటున్నాడు ధర్మరాజు. సత్యం చెప్పమన్నారు కదా అని ఇతరుల యొక్క ప్రాణమునకు ప్రమాదం ఏర్పడేటటువంటివి, ఇతరుల యొక్క ద్రవ్యమంతా నశించిపోయేటటువంటి స్థితి కలిగేటటువంటి సత్యములు చెప్పవలసిన అవసరము లేదు. ఆ సమయంలో అవతల వారి యొక్క ప్రాణమును కాపాడడానికి అనృతమును పలికినా అది సత్యమే అవుతుంది. కాబట్టి అనృతంబు మీటి పాతకము తద్విశేషంబు కలదు చెప్పెదా, ఒరునర్థంబు ప్రాణంబు నపహరింపచూచు పాతకులతో సునృతంబాడుట పాపంబు. ఆ కోణంలో చూసినప్పుడు ద్రోణాచార్యుల వారితో ధర్మరాజు వారు చెప్పినటువంటిది నిజం చెప్పడమే అవుతుంది. ఎందుకని అంటే అసలు అస్త్రశస్త్రములను పట్టుకుని బ్రాహ్మణుడు యుద్ధానికి వెళ్ళడమే తప్పు అని భీష్ముడే చెప్పాడు. అటువంటి వాడిని చంపేయచ్చు అని. పైగా అంత విజృంభించి అంతమందిని మట్టు పెట్టేస్తుంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు, ఇవాళ మధ్యాహ్నానికి పాండవ సైన్యం ఖాళీ, ఈయన ఇలా విజృంభిస్తే. కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయనకి ఆహారంగా సమర్పించేసే కన్నా ఒక అబద్ధం ఆడి ఆయన్ని పడగొట్టేయడం తప్పు లేదు అన్నాడు. పరమాత్మ ఆ మాట చెప్పాడు అంటే వాళ్ళ భీష్ముడు దాన్ని స్థిరీకరిస్తున్నాడు. అవతల వారి యొక్క ప్రాణములను, అవతల వారి యొక్క ద్రవ్యమును అపహరించాలని ప్రయత్నించేటటువంటి వారికి అబద్ధం చెప్పినా యువతల వారికి ప్రాణరక్షణ, ఆస్తి రక్షణ కలుగుతోంది కాబట్టి అది సత్యము కిందకు వస్తుంది. అట్లాగే పాతకులతో సునృతంబాడుట పాపంబు. పాతకపు పనులు చేసేటటువంటి వాళ్ళతో నిజం చెప్పాను కదా అని చెప్తే దాని వలన అవతల వాళ్ళకి ప్రమాదం వస్తుంది. కాబట్టి వాళ్ళకి నిజం చెప్పినా అది అసత్యం చెప్పినట్టు అవుతుంది. రక్షించడం కోసం అసత్యం చెప్పినా సత్యం అవుతుంది. బొంకులు పలికి అట్టి వారి హింసించుట వరధర్మము. ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే ప్రజల్ని నాశనం చేసేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల్ని నిష్కారణంగా చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రజల యొక్క ఆస్తిని నాశనం చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని ఆ ప్రయత్నం నుంచి, ఉద్యమం నుంచి తప్పించడం కోసం, అటువంటి ప్రయత్నం నుంచి తప్పించడం కోసం అబద్ధం చెప్పినా కూడా, చెప్పి ఆపినా కూడా, ఆపి యువతల వారిని రక్షించినప్పుడు అది కేవలముగా విశేషమైనటువంటి ధర్మమును ఆచరించడమే అవుతుంది. ఇది ఒక్కడేలా, ఇది ఒక్కటే ఏమిటి ధర్మరాజా, భూతములకు హితము చేయు బొంకులెల్లను ధర్మముల్. ప్రాణులకు హితము చేయడం కోసం, ప్రాణులకు మేలు చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో ఒక అబద్ధం చెప్తే దాన్ని అబద్ధము అని అనరు, దాన్ని సత్యము అని అంటారు. భూతబాధకంబులగు నిక్కములు పాతకములు. తాను సత్యమే పలికినా అది ప్రాణులకు బాధాకరమైనప్పుడు, ప్రాణులను హింసించడానికి కారణమైనప్పుడు అది అబద్ధమే అవుతుంది. కాబట్టి వినుము, భూతముల దుష్ట శిష్టత్వములు వివేక సూక్ష్మతా వీజ్యములు వాని చూడవలయు. కాబట్టి మనిషి మాట్లాడేటప్పుడు సత్యం పలకడమే అత్యంత ప్రధానమైన విషయము. అంతకన్నా ప్రధానం ఇంకా ఏది ఉండదు వాక్కుకి. అది ధర్మములలోకెల్లా పరమధర్మము, ఇంకా అంతకన్నా ఉత్కృష్ట ధర్మము లేదు అని భీష్ముడు తీర్పు చెప్పేశాడు. కాబట్టి వాక్కు ఉపయోగించేటప్పుడు ఏది ప్రధానము అంటే సత్యమే ప్రధానము.